ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం ఎక్కువగా ఉన్న ప్రస్తుత రోజుల్లో జాబ్ కొట్టడం అంటే ఆషామాషి కాదు. జాబ్ పోర్టల్స్ లో రెజ్యూమ్ అప్లోడ్ చేస్తూ కాల్ చేసిన ప్రతి కంపెనీకి ఇంటర్వ్యూ హాజరవుతూ ఉంటారు. అయితే చాలా కంపెనీలు ఇంటర్వ్యూ పూర్తి కాగానే తర్వాత చెప్తామని దాటవేస్తారు. ఇక మరికొన్ని కంపెనీలైతే వారంలో ఆఫర్ లెటర్ పంపిస్తామని చెబుతుంటాయి. వాటిల్లో కొన్ని ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తాయి, కానీ ఉద్యోగంలో చేరమని చెప్పవు. జాబ్ వచ్చిందని ఆనందంలో కన్నా కంపెనీ ఎప్పుడు పిలుస్తుందోనని కంగారుగా ఎదురుచూస్తూ ఉంటారు. కొన్ని కంపెనీలు ఆఫర్ ఇచ్చినా శాలరీలు ఊసే ఉండదు. అయితే ఇలాంటి అనుభవమే ఓ ఉద్యోగికి ఎదురైంది. దీంతో అతను ఏకంగా ఆ కంపెనీనే కోర్టుకు ఇచ్చాడు. ఆఫర్ లెటర్ ఇచ్చి ఉద్యోగంలో చేర్చుకోకుండా, జీతమూ ఇవ్వకుండా వేధిస్తున్న కంపెనీని కోర్టుకు లాగి సరిగ్గా బుద్ధి చెప్పాడు. అబుదాబిలోని ఓ కంపెనీ 2024 నవంబర్ 11న ఓ ఉద్యోగికి ఆఫర్ లెటర్ విడుదల చేసింది. ఆ ఆఫర్ లెటర్ ప్రకారం ఉద్యోగితో ఆ కంపెనీకి ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 7,200 దిర్హాం బేసిక్ శాలరీ, నెలకు 24,000 దిర్హాం ప్యాకేజ్ ఇస్తామని ఉద్యోగ కాంట్రాక్ట్ నిబంధనలో పేర్కొంది. ఆ తర్వాత కంపెనీ అతని ప్రారంభ జాయినింగ్ తేదీని వాయిదా వేస్తూ వచ్చింది. అతను పనిలో చేరకుండా ఆలస్యం చేస్తూ వచ్చింది కంపెనీ. దీంతో ఆ బాధితుడు కంపెనీ ఆఫర్ లెటర్ ఇచ్చినా ఉద్యోగంలో చేర్చుకోలేదంటూ జీతాలను చెల్లించేలా ఆదేశించాలంటూ కోర్టును ఆశ్రయించాడు. తన దగ్గర ఉన్న ఆధారాలతో కంపెనీపై దావా వేశాడు. ఇంకేముంది, కోర్టు ఆఫర్ సమయంలో ఇచ్చిన జీతాన్ని మొత్తం ఇప్పటి వరకు చెల్లించాలని కోర్టు ఆ సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అతగాడు ఉద్యోగంలో చేరకుండానే సుమారు 26 లక్షల జీతాన్ని అందుకున్నాడు. శాలరీ రిపోర్ట్, ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్, కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా సమర్పించిన సపోర్టింగ్ డాక్యుమెంట్ల ఆధారంగా ఎంప్లాయీ డ్యూటీలో చేరేందుకు జరిగిన ఆలస్యానికి కంపెనీ మేనేజ్మెంటే కారణమని స్పష్టమైందని కోర్టు తెలిపింది. కార్మిక చట్టాల ప్రకారం టైం ప్రకారం వేతనాలు చెల్లించాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉందని కోర్టు స్పష్టం చేసింది. బాధిత ఉద్యోగికి 1,10,400 దిర్హాంల వేతనం చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. మరోవైపు సదరు ఉద్యోగి సెలవుపై వెళ్లాడని, విధులకు హాజరు కాకపోవటం వల్ల అతను పూర్తి వేతనానికి అర్హుడు కాదని కంపెనీ వాదించింది. అయితే ఉద్యోగి విధులకు గైహాజరయ్యాడన్న దానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని, అతని విధుల్లో చేరాక జాప్యం పూర్తిగా కంపెనీ తప్పిదమేనని కోర్టు తేల్చి చెప్పింది. కాగా తాను 8 రోజులు మాత్రమే సెలవు తీసుకున్నట్లు ఉద్యోగి చెప్పడంతో ఈ మేరకు అతని జీతంలో మినహాయించారు.